సెమీకండక్టర్ చిప్స్ విషయంలో కొత్త సీన్ మారుతోంది. అందులో ప్రధానంగా చైనా వ్యవహార శైలి మారుతున్నటువంటిది. అంటే చైనా మిగతా వాళ్ళెవ్వడూ తయారు చేయకుండా అడ్డుపడుతోంది. అదే సందర్భంలో దక్షిణ కొరియా, అమెరికా కలిసి దానికి చెక్ పెట్టే ప్రయత్నం జరుగుతున్నాయి. కావాల్సినటువంటి రా మెటీరియల్ చైనా దగ్గర ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ రిసోర్సెస్ అన్నీ కూడా అమెరికా, యూరప్ దేశాల దగ్గర ఉంటాయి. ఇప్పుడు అందులో మ్యాన్ పవర్కి సంబంధించి తక్కువ ఖర్చుతో దొరికేటువంటి మాన్యువల్ రిసోర్సెస్ అని ఇండియాని ఎంపిక చేసుకున్నారు. అదే సందర్భంలో చైనా మీద క్రమంగా రిస్ట్రిక్షన్ పెంచుతూ ఉన్నారు. ఏవైతే సపోర్టింగ్ మెటీరియల్ ఉంటుందో వాటిని చైనాకి చేరనీయకుండా కొరియా మీద అమెరికా ఒత్తిడి తెచ్చింది. ఫలితంగా ఇప్పుడు సెమీకండక్టర్ చిప్స్ మార్కెట్లో కొత్త మలుపులు తిరుగుతున్నాయి. యుఎస్సి ఈజ్ ఆస్కింగ్ సౌత్ కొరియా టు అడాప్ట్ రిస్ట్రిక్షన్స్ ఆన్ సెమీకండక్టర్ టెక్నాలజీ ఎక్స్పోర్ట్స్ టు చైనా సిమిలర్ టు దోస్ వాషింగ్టన్ హ్యాస్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్. ఇది దక్షిణ కొరియాను అడుగుతోంది చైనా మీద ఆంక్షలు పెట్టమని. మరి ఏం చేస్తారో చూడాలి.